అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం కార్మిక శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకరించినటువంటి అలాగే మంత్రి సుభాష్ గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, కార్మిక శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రావడం జరిగింది, ఎలా ఉంది సార్ మీ ఫీలింగ్? ఇది మాటల్లో చెప్పలేని అనుభూతి. నేను పార్టీలోకి వచ్చిన 2 నెలలకే మరి ఎమ్మెల్యేగా నేను తీసుకోవటం, అభ్యర్థిగా ప్రకటించడం, నగ్గిన వెంటనే మరి మినిస్ట్రీని, లేబర్ మినిస్ట్రీ అనేది చాలా పెద్ద శాఖ, ఆ శాఖని నాకు ఇవ్వటం, మరి ఆ శాఖకి పూర్తి న్యాయం చేసే దిశగా నేను నిరంతరం పనిచేస్తాను. కార్మికుల హక్కులు, వాళ్ళకు ఉన్న చట్టాలు అమలు అయ్యేలాగా, అదేవిధంగా వాళ్ళ సంక్షేమ పథకాలు అందేలాగా, వాళ్ళకి నిత్యం పని ఉండేలాగా, ఏదైతే భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ పని ఉండేలాగా నిత్యం, అదేవిధంగా మిగతా అవుట్సోర్సింగ్ పోస్టులు కానీ, మిగతా లాయర్లు కానీ, విలేకరులు కానీ దీని కిందకి తీసుకుని వచ్చే ప్రయత్నం కూడా చేస్తాను చంద్రన్ గారితో మాట్లాడి. ఏదేమన్నప్పటికీ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ మనం అందరం చూడబోతున్నాం. చంద్రన్ గారి పాలనలో, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి పాలనలో ఖచ్చితంగా మనం స్వర్ణ ఆంధ్రప్రదేశ్ చూడబోతాం. ప్రధానంగా చూసుకుంటే కాకినాడ జిల్లా కావచ్చు, మొత్తం తూర్పుగోదావరి జిల్లా పరిశ్రమలు కూడా ఎక్కువగా ఉన్న పరిస్థితి, ఎక్కువగా కాలుష్యం కూడా జరుగుతుంది. అప్పుడప్పుడు కూడా సంఘటనలు కూడా జరుగుతున్నాయి. దానిపై పూర్తి స్థాయిలో ఎవరు కూడా చర్యలు తీసుకోలేదంటే ఆరోపణలు అవుతున్నాయి. దానిపై మీరు ఏ విధంగా దృష్టి పెడతారు? ఏదైతే 5 సంవత్సరాలు వైసీపీ పాలన ఉందో, చర్యలు తీసుకోవడం కన్నా వాళ్ళు ఈ అమౌంట్ ట్రాన్స్ఫర్ కోసమే చూశారు. డబ్బులు, అవినీతి పెరిగిపోయింది. అందులో భాగంగానే ఈ యాక్సిడెంట్లు కానీ, లేకపోతే ఈ యొక్క విపత్కర సంఘటనలు కానీ జరగడం జరిగింది. అవన్నీ షార్ట్అవుట్ చేసి కార్మికుడికి పూర్తి రక్షణ కల్పిస్తూ చట్టాలన్నీ అమలయ్యేలాగా ఖచ్చితంగా చర్య తీసుకుంటాం. విజిట్ అనేది ప్రతి ఫ్యాక్టరీకి ఉంటుంది. దాంట్లో భాగంగా ఎక్కడ ఏ లోటుపాట్లు ఉన్నా సరే షార్ట్అవుట్ చేసుకుని టైం ఇచ్చి వెంటనే చేసుకుంటారు. లేదంటే సీజింగ్కి వెళ్ళటం కూడా వెనకాడం. అంటే ఇప్పుడు మత్స్యకారులు ఎక్కువగా ఇప్పుడు ఎస్సీజెడ్లో పరిశ్రమలు నెలకొల్పుతున్నారు, అలాగే డ్రగ్స్ కంపెనీ కూడా నెలకొల్పారు. దానివల్ల మత్స్య సంపద దెబ్బతింటుందని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. దానిపై దృష్టి పెడతారు? కొత్తగా పరిశ్రమలు ఎస్సీజెడ్లో ఏమైనా వచ్చే అవకాశం ఉంది? అది ఆల్రెడీ చంద్రన్ గారి దృష్టిలో ఉంది. అది ఆల్రెడీ నిజ నిర్ధారణ కమిటీ అనేది ఒకటి వేసి అది ఎక్కడ షార్ట్అవుట్ చేయాలి, ఎక్కడ పూర్తిగా న్యాయం జరగాలి, ఆ శాఖ ఏదైతే మత్స్యకారులకి అనేది ఉందో వాళ్ళు ఖచ్చితంగా కొండబాబు మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఆయన సలహాలు సూచనల మేరకు అందరికి ముందుకెళ్తుంది. ఈ ఖచ్చితంగా ఏదైతే ఈ అవినీతిమయం అయిపోయిందో 5 సంవత్సరాలు అవన్నీ షార్ట్అవుట్ చేసే ప్రయత్నం మాత్రం వితిన్ 3 monthsలో జరుగుతుంది. కక్ష సాధింపుగానే వైసీపీకి సంబంధించిన పార్టీ కార్యాలయాలు ధ్వంసం చేస్తున్నారని వైసీపీ వాళ్ళు చెప్తున్న పరిస్థితి, దాన్ని ఎలా చూడాలంటారు? మీరు చూస్తూ ఉన్నారు, పూర్తిగా ఈ 11 సీట్లతో మతి భ్రమించింది జగన్మోహన్ రెడ్డికి. అయితే ఏమేమి మాట్లాడుతున్నాడు, ప్రెస్ ముందుకు వచ్చి కూడా నేను బోల్డ్ డబ్బు ఇచ్చాను, బోల్డ్ చేసేసాను, నాకు ఎవరో ఓట్లు వేయలేదని బాధపడతా ఉన్నాడు, జోబులోంచి డబ్బు తీసిచ్చినట్టు. ఏదైతే ఆ మాఫియా, ఇసుక మాఫియా, ఈ మందు మాఫియాలో, ఈ డ్రగ్స్ మాఫియాలో సంపాదించిన సొమ్ము అంతా కూడా చాలా మట్టుకి 50% మొన్న ఎలక్షన్స్లో తీశారు. అయినా ప్రజలు డబ్బులు తీసుకోవడానికి చాలా చోట్ల నిరాకరించారు. అదేవిధంగా తీసుకున్నా సరే ప్రజలు ఎవరూ కూడా వాళ్ళని విశ్వసించలేదు. ముఖ్యంగా ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎక్కడ చూసినా సరే ఆడవాళ్ళు ముఖ్యంగా బయటకు వచ్చి సంబరాలు చేసుకుంటాం. నాకు తెలిసిండి ఇదే ఫస్ట్ సార్ అనుకుంటాను. రాక్షస రాజ్యం పోయింది, రామరాజ్యం వచ్చిందనే నెపంతోనే వాళ్ళందరూ కూడా, ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. వాళ్ళ ఎస్టిమేషన్స్కి తగ్గకుండా ఈ రాష్ట్ర అభివృద్ధి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ మాత్రం చంద్రన్న అలాగే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా స్వర్ణ ఆంధ్రప్రదేశ్ సాధిస్తారు. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. ముఖ్యంగా పార్టీలోకి వచ్చిన 100 రోజుల్లో మీరు ఎమ్మెల్యే ఇవ్వడం జరిగింది, అలాగే మంత్రి కూడా రావడం జరిగింది. రామచంద్రపురంలో ఎంఐఎంను కూడా మీరు తలదండ్రులుగా షాక్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా మళ్ళీ పార్టీ వైపు చూసే అవకాశం ఉన్నాయంటారా? వాళ్ళందరూ కూడా పార్టీ చుట్టూ వాళ్ళ గైడ్లైన్స్లో నడపడం జరుగుతుంది. ఆల్రెడీ ఏదైతే పార్టీ పెద్దలు ఉన్నారో అందరూ కూర్చోబెట్టి మీరు నడపండి ఇతన్ని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా సుముఖంగా ఉన్నారు. అందులో భాగంగానే ఇలా నా వంతు నేను రిక్వెస్ట్ చేయడానికి ఎమ్మెల్యే గారి దగ్గరికి రావడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాం, మనందరం కలిసి వెళ్దామని చెప్పడం జరిగింది. మేమందరం ఒకటే, ఏ పార్టీ, జనసేన, బీజేపీ, తెలుగుదేశం సమిష్టిగా ముందుకెళ్తాం. రామచంద్ర తోట తిరుమతులు కావచ్చు, అలాగే పిల్లి బోసు ఇద్దరు కూడా ఒకటి అవడం ఎలా చూడాలంటారు మీరు?
అది రాజకీయ కోణంలో భాగంగానే ఇటు వాళ్ళని కొడుకుని నగ్గించమని ఆయన, ఇటు నన్ను నగ్గించమని ఆయన కలిసికట్టుగా రాజకీయ ప్రయాణం చేద్దామని చూశారు. 35 సంవత్సరాలు ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుని ఒక్కసారిగా కౌగులించుకుంటానంటే కూడా ఉన్న జనం అంగీకరించలేదు, కొట్టారు. కొట్టినందుకు అక్కడ 40,000 చిల్లరతోని, ఇక్కడ 27,000 చిల్లరతోని ఓడిపోయారు. ముఖ్యంగా చంద్రన్న మిస్ అవుతే ఏం జరుగుతుంది రాష్ట్రానికి అనేది ప్రజలందరూ చూశారు. ఎట్టి పరిస్థితుల్లో రానున్నదే మళ్ళీ ఒక 25 ఇయర్స్ వరకు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి ఉంటాయి, ముందుకు సాగుతాయి కూడా. వాలంటీర్ల పరిస్థితి ఏ విధంగా చూడాలి, వాళ్ళు మళ్ళీ తీసుకోవాలంటూ ఎమ్మెల్యేలు కలిసి వాలంటీర్ వ్యవస్థ అనేది చాలామంది రాజీనామా చేశారు. వైసీపీ ప్రభుత్వం మీద నమ్మకంతో మళ్ళీ వస్తుందనో, లేకపోతే ఏదైనా డబ్బులు పెంచిపెట్టి దగ్గర ప్రక్రియలో వాళ్ళని వాడారు కాబట్టి అందులో మిగిల్చుకుందామని వెళ్ళారు తప్ప మిగతా ఏమీ లేవు. ఏదైతే కొంతమంది మిగిలారో వాళ్ళు పనితీరుని చూసి వాళ్ళని కొనసాగించడమా లేదా అనేది జరుగుతుంది. వాళ్ళ పనితీరు సరిగ్గా ఉంటే ఉంచుతాం, లేదంటే ఎవరిని ఉపేక్షించే పరిస్థితి లేదు. చూస్తున్నా కార్మిక శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కార్మికులు అన్ని విధాలుగా న్యాయం చేసే విధంగా కృషి చేస్తాను. అంతేకాకుండా పరిశ్రమల్లో ఎటువంటి అవకతవకలు, గతంలో వైసీపీ ప్రభుత్వం అనేక అవకతవకలు పాల్పడింది, అవన్నీ కూడా పరిగణలో తీసుకుని అది ఎటువంటి అవకతవకలు లేకుండా ఫ్యాక్టరీలు కావచ్చు, అన్ని కూడా కార్మికులు కావచ్చు, అన్ని విధాలుగా న్యాయం చేసే విధంగా కృషి చేస్తామన్నారు. వైసీపీ ఇప్పుడు ఉన్నటువంటి కక్ష సాధింపులు ఏమీ లేదు, అక్రమంగా కట్టడాలను నిర్మించారు కాబట్టి ప్రభుత్వం తన చట్టం, తన పని తాను చేసుకునే విధంగా ఇప్పుడంతా కూడా ముందుకు వెళ్తున్నాం తప్ప ఎటువంటి కక్ష సాధింపులు కూడా చేయడం లేదు అన్నారు. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్కి అయితే నవ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈ యొక్క సమక్షంలో ఇద్దరు కూడా కలిసికట్టుగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మరింత కృషి చేస్తాం, అలాగే మంత్రిగా నా ఇంత బాధ్యతను నెరవేర్స్తామంటూ అలాగే మంత్రి ఎవరైతే ఉన్నారో సుభాష్ చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందో చెప్పాలి. ఇది కూడా అదే పరిస్థితి. కెమెరా రాముతో ప్రకాష్, RTV కాకినాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.